హలో గాయ్స్! నేను లాస్ట్ షార్ట్‌లో లోటస్ థీమ్ బ్లౌజ్ అయితే చూయించాను కదా! సో, ఎవరన్నా అది చూడకపోతే ఒకసారి చెకౌట్ చేయండి. ఈ షార్ట్‌లో నేను లోటస్ పెటల్స్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే బక్రమ్ అయితే నేను పెటల్ షేప్‌లో కట్ చేసుకున్నాను. బక్రమ్ అయితే యూజ్ చేసి నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ 12 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. అంటే 12 పెటల్స్. అండ్ నెక్స్ట్ అయితే లైక్రా ఫ్యూజింగ్ అయితే యూజ్ చేశాననమాట పెటల్స్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. ఎందుకంటే అది కొంచెం స్టిఫ్‌నెస్ ఇస్తదని చెప్పేసి. నెక్స్ట్ అయితే నేను ఐరన్ బాక్స్‌తో అయితే ఐరన్ చేసుకున్నాను. సో, ఇక్కడ మనం చూసుకోవాల్సిందేంటి ఐరన్ బాక్స్ హీట్‌లో ఉండాలనమాట. అప్పుడే మనకి మంచిగా స్టిక్ అవుతుంది. లేదంటే కొంచెం ముడతల్లాగా ఉండిపోతదనమాట. ఇంకా నెక్స్ట్ నేను బక్రం కూడా 12 పీసెస్ అయితే కట్ చేసుకున్నా. అండ్ లైనింగ్ కూడా 12 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. అవి కూడా ఐరన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇవి ఐరన్ చేసినప్పుడు మాక్సిమం హీట్‌లోనే ఉన్నట్టు చూసుకోవాలి ఐరన్ బాక్స్. అప్పుడే మంచిగా స్టిక్ అవుతది. ఈ బక్రం అండ్ ఫ్యూజింగ్ యూజ్ చేయడం వల్ల మనకి స్టిఫ్‌నెస్ ఉంటదనమాట. ఏది స్టిచ్ చేసినా గానీ ఫ్యాబ్రిక్ అనేది ముడతలు రాకుండా నీట్‌గా ఉంటది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఉంటే అన్ని నీట్‌గా అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్‌కి నేను బాడీ పార్ట్‌కి కూడా ఫ్యూజింగ్ అయితే ఇచ్చేసాను. ఎందుకంటే ఇది కొంచెం వెల్వెట్ కదా! స్టిఫ్‌నెస్ ఉంటే బావుంటదని. ఎందుకంటే లోటస్ పెటల్‌కి కింద మనం బక్రం ఇచ్చాం కాబట్టి. అది ఇది కొంచెం సేమ్‌గా కనిపించడానికి. అంటే కింద స్టిఫ్‌గా ఉండి మళ్ళీ పైనది లూజ్‌గా ఉన్నా బావుంటది కాబట్టి. నెక్స్ట్ అయితే పెటల్స్ అన్నీ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. సో, 12 పీసెస్ ఒకటేసారి స్టిచ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. సో, మళ్ళీ ఒకసారి ఐరన్ బాక్స్‌తో అయితే ఐరన్ చేసుకున్నాను అన్ని పెటల్స్ నీట్‌గా ఉండడానికి అని చెప్పేసి. సో, ఇది ఐరన్ చేశాక ఇలా చిన్నగా మనము కుచ్చుల్లాగా ఇచ్చామనమాట. ఇలా కుచ్చుల్లాగా ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి కొంచెం నేచురల్‌గా అనిపిస్తాయి ఆ పెటల్స్ అనేవి. సో, నెక్స్ట్ అయితే నేను సెట్ చేసుకున్నాను. ఎక్కడి వరకు ఎన్ని సరిపోతున్నాయి అని చెప్పేసి. సో, నేను 12 అయితే కట్ చేశాను గానీ నాకు 10 అనుకుంటా నేను యూజ్ చేసింది. ఎందుకంటే అది 8 ఇయర్స్ కిడ్ కోసమే కదా! ఫైనల్‌గా లుక్ ఎలా ఉందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.